ఇక శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న న్యాయవాది కదిరే కృష్ణపై చిక్కోటి ప్రవీణ్ మండిపడ్డారు. కదిరే కృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా కదిరే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కదిరే తీర్పుపై మండిపడ్డారు. కదిరే తీరు మార్చుకోకపోతే ధర్మరక్షకుల దాడులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్న కంప్లైంట్ కాపీ మేము తీసుకోవాలి. కంప్లైంట్ కాపీ అన్న ఎవరు ఇస్తారన్న? ఎవరైనా ఒకరు పోతాము, ఒక్కరిని వెళ్తా. ఫేస్బుక్లో వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. నాకు ఫేస్బుక్లో చూసినా మళ్ళీ వాట్సాప్లో కూడా రావడం జరిగింది. మరి కొంత కోట్ల మంది విశ్వసించే భగవంతుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బామ్మర్దా ఇమర్దా అని మాట్లాడడము ఎంత మటుకు సమంజసము? వాడు ఒక మంచి వృత్తిలో ఉన్నాడు, న్యాయవాది వృత్తిలో ఉండి మరి వేరేళ్ళ మనోభావాలు కించపరచొద్దు అనే తెలివి లేదా వానికి ఎంబడే బార్ అసోసియేషన్ కూడా చర్యలు తీసుకొని వాడిని సస్పెండ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. సో ఎవరైతే విశ్వసిస్తారో, ఇలా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే కోట్ల మంది విశ్వసిస్తారు. మా మనోభావాలను కించపరిచే హక్కు నీకు లేదు. వాడు పుట్టింది పుట్టుక, హిందూ పుట్టుక, వాడు పెట్టుకుంది దేవుని పేరు కృష్ణ, కదిరి కృష్ణ వాని పేరు. వాడు మరి ఏం మాట్లాడుతుండో, వాడు మరి ఎవరికి పుట్టిండో, మరి పందికి పుట్టిండా, కుక్కకు పుట్టిండా, గాడిదకి పుట్టిండా అనేది మాత్రం మాకు తెలియదు. మరి మా యొక్క మనోభావాలు కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మా దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చూసుకుని ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ శాంతియుతంగా మేము ఉన్నాము. హిందువులకు ఓపిక ఎక్కువ, అట్లా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మరి ఓపిక నశించిన రోజు మాత్రం దారుణమైన పరిస్థితి ఉంటుంది. రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు. మరి కాళ్ళు చేతులు కూడా ఇరగొడతారు. మరి ఎవరు కూడా హిందూ సోదరులు పడే పరిస్థితిలో లేరు. నేను శాంతియుతంగా ఉండి ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణం ఏసీపీ గారు యాక్షన్ తీసుకుంటా అన్నారు. మరి గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక వంతు పాట వాడకుండా ఇట్లాంటి ఎవరైతే వాగుతారో, ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వారిపై ఒక ప్రత్యేకమైన ఈ కమింగ్ అసెంబ్లీ సమావేశాలలో ఒక స్పెషల్ జియో తీసుకొచ్చి ఇట్లాంటి వాగుడు ఎవరైనా వాగుతే వాళ్ళపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి, దాని గురించి చట్ట సవరణ అవసరం పడితే చేసి కొత్త లా తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఫేస్బుక్లో వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. నాకు ఫేస్బుక్లో చూసినా మళ్ళీ వాట్సాప్లో కూడా రావడం జరిగింది. మరి కొంత కోట్ల మంది విశ్వసించే భగవంతుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బామ్మర్దా ఇమర్దా అని మాట్లాడడము ఎంత మటుకు సమంజసము? వాడు ఒక మంచి వృత్తిలో ఉన్నాడు, న్యాయవాది వృత్తిలో ఉండి మరి వేరేళ్ళ మనోభావాలు కించపరచొద్దు అనే తెలివి లేదా వానికి ఎంబడే బార్ అసోసియేషన్ కూడా చర్యలు తీసుకొని వాడిని సస్పెండ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. సో ఎవరైతే విశ్వసిస్తారో, ఇలా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే కోట్ల మంది విశ్వసిస్తారు. మా మనోభావాలను కించపరిచే హక్కు నీకు లేదు. వాడు పుట్టింది పుట్టుక, హిందూ పుట్టుక, వాడు పెట్టుకుంది దేవుని పేరు కృష్ణ, కదిరి కృష్ణ వాని పేరు. వాడు మరి ఏం మాట్లాడుతుండో, వాడు మరి